హలో గాయ్స్, లైలా మూవీ జర్నీలో విశ్వక్సేన్ కంటే ముందు పృథ్వీరాజ్ వచ్చాడు. పృథ్వీరాజ్ వచ్చి మేకల స్టోరీ చెప్పాడు. ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా అండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. నా బాంబర్లు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఈ మేకల స్టోరీ విన్న కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు హట్ అయ్యారు. హట్ అయ్యి సినిమాని బాయ్కాట్ చేశారు భయ్య. మళ్ళీ విశ్వక్సేన్ గారు వచ్చి దానికి బదులుగా సారీ చెప్పారు. కానీ నా ఈవెంట్లో జరిగింది కదా, నేను సారీ చెప్తేనే మీరు కూల్ డౌన్ అవుతారు అనుకుంటే సారీ సార్, ఎక్స్ట్రీమ్లీ సారీ. సారీ చెప్పిన నెక్స్ట్ డేనే విశ్వక్సేన్ గారు తన మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ చూసి కొంతమంది మళ్ళీ అఫెండ్ అయ్యారు భయ్య. ఇప్పుడేగా సారీ చెప్పింది, మళ్ళీ ఈ పోస్ట్ ఏంటి అన్నట్టు. ఫైనల్గా ఈ మూవీ రివ్యూ వచ్చేసి, జగన్ గారు అభిమాని అయినా సరే, లేదంటే వైఎస్ఆర్ అభిమానులు సరే, సినిమాని బాయ్కట్ చేద్దాం, బాయ్కట్ అంటే రన్ చేయొద్దు, ఎందుకంటే మ్యాట్ వరకు అలా ఆగిపోద్ది. మూవీలో కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా హిట్ అవుద్ది భయ్య. అది భయ్య మ్యాటరు. మూవీ చూసిన మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.